Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన. అమ్మో నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారన్నయ్య. మరి నాన్నకి ప్రేమ అంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని. ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే? తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధి అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది. ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్య? నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తాను. అమ్మా 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 ఒరేయ్ అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు. సంధ్య ఎందుకురా? చెప్తా. వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే. కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్యది. సంధ్య సంధ్య చెల్లిరా. చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు. చూడరా, తలెత్తి చూడమన్నా. చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది. దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? లేదు. కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కానీ దానికి కన్నని. అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా. I am Jaggu, Jaggarao, MA, FRCS, MAPL, IAS. ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో DDT గా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింగ్ పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా? ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత్ కూడా. అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు. అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా. తెలియకుండా మాట్లాడుతున్నాను. వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్. హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టబుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు. సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపరనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే. మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్ లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు కనుక చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky. And ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అవసరమా? పడిగాని అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట.
అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసు సార్, తెలుసండి తెలుసండి. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. ఎందుకే? మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 అదే పర్లేదు, ఉంచండి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్. మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా. వెళ్ళండి. ఈ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. ఎలా? సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అద్దె కొంప, నా కళ్ళలో సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా? సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు. తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకే పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ వాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు. నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికి వస్తాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే? నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది. కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్ళి ఆపేస్తాను. సంధ్య, సంధ్య, బిల్లు కట్టండి రా. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకు అన్ని తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు. అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు.
అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయిరా. అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? నెట్లో పెడతావా? ఈ ఫోటోలు నేను పెడతాను. అమ్మా బాబు లేని అనాథనా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? నేనున్నాను. ఒక్కడిని చూసుకొడతారా? నీ అంతు చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్, ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నేనన్న. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేవుడు? ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. అబ్బో, ఏమిటో నీ తాపత్రయం. తప్ప చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్. పద.
త్వరగా వెళ్ళరా. ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. రే శేఖర్, చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమైంది? మీరు వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోతామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నువ్వు ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ అడుగుతాను. నువ్వు తను తింటావా? తింటావా? సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కూట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా, మీ వాడి కంటే మా అమ్మాయి 2 ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. కొందరు బొమ్మలా ఉందేంటి అమ్మాయి గడప? సెటప్ బావ గారు. బేబీ కమాన్, షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది, మనం సర్దుకుంటాం బెటర్. మంత్రో, శ్రీరామచంద్రుడు లాంటి నా మేనలుడికి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనలుడు కాబోయే భార్య అటు 7 తరాలు ఇటు 7 తరాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మనుడు అంటే ఏమనుకున్నావు? రావే. ఏమండి అమ్మాయి చెరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీకు ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని బాయ్, వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేంట్రా? ఒరే, మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఈ ఫ్రెండ్. నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? వాడు నేనెవరా చెప్పరా? పార్టీ ఇచ్చేది ఈయనేరా? పార్టీ ఇచ్చేవాడు పట్టుకుని ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచావిన్నా? మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ఐడియా. ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. నాకు ముందే చెప్పపోయావమ్మా, పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపుల కింద తాగి తాగి తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు. అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసురా? తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? ఏంటి నీకు తెలీదు? అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా
ఆ సుబ్రహ్మణ్యం గడికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగు మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపు తలుపుకొని వస్తున్నాడు చూడండి. హాయ్ గైస్. చేర్స్ బాస్. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న చెప్పరా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ది పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు ఏ, బాబు, వెళ్ళారా? ప్లీజ్. అది కాదు సార్. నువ్వు మందు అయిపోతే నా మీద ఒట్టే. తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ చియర్స్ ఫర్ బాలరాజు గారు. రేయ్, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది? నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమేంట్రా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్రా నేను. నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంటరా సార్? అరే నీ సుడే సుడ్రా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడో సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. సార్, మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మరి అదే ఖాళీ చేసాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట. టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీ కదా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడిచేస్తాం. ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచం వచ్చు సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూజీ. అది నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా జిగి 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 రే. మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకోబి. ఏ అక్షరం సార్? రే ఈయన గుర్చేయరా. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడా బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఈ మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్. నాకు అర్థమైంది సార్, మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా శానాగానే ఉన్నావురా. నడు. తీరా. అమ్మో కత్తి సార్, నన్ను చంపదు సార్, ప్లీజ్ సార్.
ఈయనెవరో ఎరకనా? ఎవరు సార్? మా ఫాదర్, 100 గాడ్ ఫాదర్. మహాన్ భావుడు. ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా. మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావురా? చక్కగా చెప్పు, ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు. సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్. మీ మీద ఒట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేనే తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా. బైక్ లాగండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదలమంటే ఆ వదలటం కాదు సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. నా కాలు మాత్రం వదలొద్దు. పట్టుకోండి సార్, వదలమాకండి సార్. మీ కాలు దగ్గర పడి ఉంటారు, మీరు చెప్పేది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడండిరా, నేను అసలే చాలా బిజీ. ఓఫో, చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయర్రా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్. ఐ నీడ్ డిస్కషన్. ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డేసార్ చేంజ్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు? నేనా? మీకెందుకండి నోడుదోలా? ఆయన చెప్పేదా కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. గీ దినంకేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో,
అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చి పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్ కేంచి వచ్చిన జంగిలీ కొడుకు ఆరా. హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియక కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లా డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్ ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి బంద్ చెయ్యి. మా బాపుతో నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగానని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమన్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడున్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళు చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు,